హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అసలు మహాశివరాత్రి రోజున మనం చేసే పనులను బట్టి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయండి. అసలు హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి. మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. శివాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే శివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు. భక్తితో శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ గడుపుతారు. అయితే మనకి ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పండుగ వచ్చింది. పాటించవలసిన అతి ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఒక్కొక్క కాలమందు ఈశ్వరుడు అనుగ్రహం చాలా విశేషంగా ఉన్న కారణం చేత ఒక జీవిత పర్యాంతానికి సరిపడినంత ఉపవాసం ఆ రోజు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అంతటి పవిత్రమైన వాటిలో ఒక తిథి మహాశివరాత్రి. అందుకే జన్మకో శివరాత్రి అని పేరు వచ్చింది. ఈ శివరాత్రి మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి సమాచానికి చతుర్దశి పరివ్యాప్తిమై దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 ఆయనములు. ఇందులో శ్రవణమాసం బహుళపక్షంలో వచ్చే అష్టమ తిథి నాటి అర్ధరాత్రి వేళ కరచనాదులతో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. ఆయన అర్ధరాత్రి ఆవిర్భవించడానికి కారణం జగద్గురువై లోకపు అజ్ఞానపు చీకట్లు పోగొట్టి దేశకాలంతో సంబంధం లేకుండా అందరినీ తరించడానికి వీలైనటువంటి ప్రస్తావన త్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతను ఈ లోకానికి ఇచ్చారు. మళ్ళీ అక్కడ నుంచి 6 నెలలు గడిస్తే మాఘమాసం వస్తుంది. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు. అది ఎంత పెద్ద లింగం అంటే యజుర్వేదం దాని గురించి చెబుతూ పాతాళం కంటే కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం అంతకంటే పై వరకు ఒక జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అది ఎలా అంటే కరచనాదులు లేకుండా ఆరూపరూపి అంటారు శివలింగాన్ని. అతి పెద్ద శివలింగం జ్యోతి స్వరూపంతో ఆవిర్భవించింది. అంత పెద్ద జ్యోతి స్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కాబట్టి అది అజ్ఞానపు చీకట్లను పోగొడుతుంది. అంతటి అద్భుతమైనటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజున ఏది ఉన్నదో దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకు ఒక్కో తిథిని ఎలా చేసుకోవాలో తెలిపే ఋషి శాస్త్రోక్తమైన కల్పము ఉంటుంది. దాని ప్రకారము మహాశివరాత్రి ఉపవాసము ప్లస్ జాగరణ 2 చేసేటువంటి తిథి. అందుకే మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున అంటే బ్రహ్మీముహూర్తంలో నిద్రలేచి నిత్య కర్మానుష్ఠానం పూర్తి చేసుకొని పరమశివుణ్ణి విశేషంగా ఆరాధన చేస్తారు, ఉపవాసం ఉంటారు. అసలు మనకు చేసిన సకల పాపాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? అందరూ చల్లగా ఉండాలంటే అంతటా వ్యాపించినటువంటి శివలింగం చల్లబడాలి. సహజంగా శివలింగంపై చంద్రబింబం ఉన్న కారణం చేత ఆ చంద్రుడి నుంచి స్రవించేటువంటి అమృత ధారల చేత శివలింగం చల్లబడుతూ ఉంటుంది. దానికి సంకేతంగా శివాలయంలో శివలింగంపై దారపాత్ర ఉంచి అందులోని సన్నటి దార ఎప్పుడూ పడేటట్లు ఉంచుతారు. మనం కూడా మహాశివరాత్రి రోజున పార్థవలింగం చేసి కానీ లేదా శివాలయంలో ఉండేటువంటి శివలింగాలకు కానీ అభిషేకం చేస్తే శివలింగాలు చల్లబడతాయి. లింగం చల్లబడింది అనే మాటకు అర్థం ఏమిటంటే అందరూ చల్లగా ఉండాలని అర్థం. అంతేకాకుండా ఈ శివరాత్రి రోజున శివలింగానికి ఆరాధన చేసి అభిషేకం చేస్తే శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది, అందరి కోరికలు తీరుతాయి. అందుకే లోకమంతా చల్లగా ఉండటానికి అందరూ తమ వంతులుగా చేసేటువంటి ఆరాధన మహాశివరాత్రి. అంతటి మహత్యమైన శివరాత్రి రోజున శివారాధన చేసి శివుని అనుగ్రహం పొందటం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలుగవుతుంది. ఆ జ్ఞానం కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం పోగొట్టుకుంటారు. అందుకే జన్మానికి ఒక్క శివరాత్రినైనా చేయండి అంటారు. ఒక బిల్వదళంలో అర్చన చేయడం, తుమ్మిపూలతో అర్చన చేయడం, పంచామృతాలతో అభిషేకం చేయడం, ఆ కాలమందు దొరికే పుష్పాలతో ఈశ్వరార్చన చేయడం, భాగవతులు అందరూ కూర్చొని చక్కగా భజన చేయడం, వీటితో పాటు జాగరణ చేయడం ఇవన్నీ మహాశివరాత్రి రోజున ఆచరిస్తే మనకు జన్మజన్మ పాపములు నశించిపోతాయని నమ్మకం. అందుకే మహాశివరాత్రి రోజున జాగరణ, ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు. ఇంతటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.